అందరికీ కూడా పేరు పేరున ఈరోజు భగీరథ జయంతి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తాను. సమయం తక్కువ, ఎందుకంటే కేబినెట్ లో 3 గంటలకే ఉంది. దాదాపు 1 గంట 1:30 నుంచి మేము వస్తామంటే కొద్దిగా అని అంటోంది. ఇక తప్పనిసరి పరిస్థితులు అక్కడికి పోవాలి కాబట్టి దానికన్నా ముందు ఇక్కడికి రావాలని వచ్చినాం. సమయం మళ్ళా ఎప్పుడన్నా డెఫినెట్లీ తీసుకుందాం. ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా ఒక మాట ఏమనుకోనంటే ఉన్నట్టు చెప్పిన అలవాటు కాబట్టి దాదాపు శ్రీనివాస్ గారు మీరు కూడా చూడరు. రాత్రికాయ బాధకాయ ఇలా కాయలు నుంచి వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఏడాది జయంతి రోజు మాట్లాడితే నా ఎవరు ఫాలో కావాలి, చేయించుకోవాలి, నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వినిపించుకోవాలి, ఏ పనులు కావాలో చేయించుకోవాలి. జయంతి రోజు మాట్లాడతావు, దాని తర్వాత మళ్ళీ ఈ సమస్య గురించి నా దగ్గర ఫాలో అప్ చేసుకో. అవుతుందా పని అన్న అవుతుందా ఫాలో చేసుకోవాలి. అరే వ్యవస్థ అట్లుంది. మనం ఎప్పుడు ఇప్పుడు వ్యవస్థలా ఏదైనా పని మీకు అందరికీ తెలియదు కాదు వాస్తవంగా. దాన్ని ఎప్పటి నేనేమంటున్నా అంటే మనం డిమాండ్కే పరిమితి కాకుండా మన ఎగ్జిక్యూషన్ కూడా కావాలని కోరుతారు తప్ప దాన్ని నాట్ క్రిటిసైజింగ్. నేను కూడా అటువంటి క్షేత్రం నుంచి వచ్చిన పనులు కావాలంటే మనందరం కూడా నేను నా డిపార్ట్మెంట్ నా కాన్సెప్ట్ పనులు కావాలంటే ఒక్కొక్కసారి కన్సర్న్ ఒక మనిషిని ఎవరు పెట్టి తిప్పాల్సి వస్తుంది. అందరికీ తెలిసి మాట దాంట్లో వాతావరణం ఉచితకపోయినా సరే ఏది ఏమైనా ఇవ్వాలా. అదే దాన్ని అంటారు పని చేసుకున్నారని భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం అప్పుడే భగీరథునికి సంబంధించిన వారసులంగా ఈరోజు చరిత్రలో మనం ఒక విశిష్టమైనటువంటి వ్యవస్థకు సంబంధించి వారి మార్గదర్శకత్వము, వారి ప్రయత్నము, వారు ఇచ్చినటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి మనం మన కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవసరం ఉంది. వాటి తప్పకుండా వారు చెప్పిన అంశాలను బీసీ D2A అనేటువంటి కోర్టులో ఉండొచ్చు. మిగతా అంశాలు ఎక్కడున్నా మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు దీని తర్వాత ఒక 5 మంది 10 మంది ప్రతినిధులు రండి. మీరు రాలేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరే ఒకసారి వాళ్ళను ఒక 5 మెంబర్ 10 మెంబర్ డెలిగేషన్ పిలవండి. పిలిచి తప్పకుండా వాళ్ళ ఇష్యూను అక్రాస్ టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకొని మళ్ళా మీటింగ్ వరకు మా సమస్యలు పరిష్కారమైన అన్ని చెప్పుకునే దిశలు తీసుకొచ్చే బాధ్యతలు మీరేనా మాట్లాడుకోవాలి. మీరు దానికి సమన్వయం చేయాలి. శ్రీనివాస్ గారు మీరు ఆ 10 మందిని ఎవరో వాళ్ళు ఇంకా నాకు 20 మంది వస్తారు. సమస్య పరిష్కారం వరకు 5-10 మంది చాలా నాయకులు ఆఫీసర్లను కూర్చోబెడతాం. మీరు కూడా ఉండండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఆ దిగారాన్ని కూడా విద్దాం, ఈటెల రాజేంద్రను విద్దాం. ఈటెల రాజేంద్ర గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నాడు. మంత్రి కాదు అప్పుడు కాలే. నేను 2009లో నేను పార్లమెంట్ సభ్యుడు, నా పార్లమెంట్ నియోజకవర్గంలో అన్న శాసనసభ్యుడు. ఇద్దరు కూడా అప్పటి నుంచైనా ఎప్పుడైనా 15 వర్గాలకు సంబంధించిన ఇష్యూలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా. తప్పకుండా 15 వర్గాలకి ఎలా ఏది ఏమైనా సరే మా ప్రభుత్వం కూడా భగీరథ ప్రయత్నం చేస్తా ఉంది 15 వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చేదానికి. ఎందుకంటే చట్టంలో కోర్టులలో 50% సీలింగ్ దాటద్దనేటువంటి అంశం ఉండడం వల్ల అవుతుంది తప్ప చిత్తశుద్ధి